ఈయనను చూడండి, నైరుతి పెరిగి ఆగ్నేయం తగ్గి ఇక్కడ ఈశాన్యం కూడా మూతబడినది ఇల్లు. ఈ ఇళ్ళల్లో ఆగ్నేయం అంతా పెరిగిన ఇల్లు, ఇది నైరుతిల్లా పెరిగిన ఇల్లు, ఆగ్నేయం తగ్గిన ఇల్లు. అయితే ఈ ఇండ్లు ఇక్కడ ఎద్దులమాల ఉన్నాయి, ఇక్కడ అరుగులు ఉన్నాయి. నైరుతిలో బాత్రూమ్ లెట్రిన్ అరుగులు ఉన్నాయి. ఇక్కడ దక్షిణంలో నైరుతిలో కిచెన్ ఉన్నది. ఇవల్ల అరుగులు, ఇదల్లా ఎద్దుల గాడిపాడు ఇట్లా ఉన్నది. అయితే ఈ ఇంట్లో పూర్వం నుంచి ఒక ఆడపిల్ల ఇంటనే ఉన్నది. ఫ్రెండ్స్, ఈ ఇండ్లు చూడండి, పశ్చిమం దక్షిణం వీధి కలిగిన స్థలం. ఈ ఇండ్లు ఆగ్నేయం తగ్గి నైరుతి ఈశాన్యం పెరిగిన స్థలం, ఉత్తరం అద్దయి ఈశాన్యం మూతబడిన స్థలం. అయితే వీళ్ళు కొంతకాలం భాగ్యవంతులుగానే ఉన్నారు. అయితే ఆ ఇంటి యజమానికి 4 కూతుర్లు 2 కుమారులు. అయితే 4 కూతుర్లలో వివాహం అయిన తర్వాత పెద్ద కూతురు భర్త చనిపోయి ఇంటికి వచ్చినది. రెండవ కూతురుకు 1 కూతురు కలిగినాక ఆమె స్వర్గస్థురాలైనది అనేది. ఆమెకు కూతురులను వీళ్ళే పెంచినారు. 3వ కూతురుకు సంతానం లేదు. 4వ కూతురు జీవనం సాఫీగానే ఉంది. ఇక ఇంటిలో ఆగ్నేయ దోషాల వలన 3 ఆడపిల్లలు బాధపడినారు. ఇక 2 కుమారుల్లో ఈ ఇండ్లు 2వ కుమారునికి భాగానికి వచ్చినది. పెద్ద కుమారుడు ఇంతకుముందు చెప్పిన ఇంటిలోకి వెళ్ళిపోయినాడు. 2వ కుమారుడు తెలివైన వాడు, ఆగ్నేయం తగ్గి ఫలితంగా పెద్ద కుమారుడు లోకజ్ఞానం తక్కువై తన పని తాను చేసుకునేవాడు. 2వ కుమారునికి 1 కూతురు 1 కుమారుడు ఉన్నారు. అయితే ఆయన భార్యకు నైరుతి పెరిగి విచిత్రమైన రోగం వచ్చింది. అంటే ఒళ్ళంతా గుల్లలుగా పులిపిరిలాగా వచ్చినది. అయితే జబ్బుకు కూతురుకు కొడుకు కూడా వచ్చినది. వాళ్ళు కూడా ఒళ్ళంతా గుల్లలు వచ్చి వివాహం చేసుకోలేదు. నైరుతి పెరిగితే రోగం వస్తుంది అని శాస్త్రం చెబుతుంది. ఆగ్నేయం తగ్గిన ఫలితంగా, నైరుతి పెరిగిన ఫలితంగా ఆ ఇంటిలో ఎలాంటి శుభకార్యాలు ఉండదు. పెద్ద కొడుకు సంతతి ఆ ఇంటిలోనే పుట్టినారు కావున వారు కూడా చెడు ఫలితాన్ని అనుభవించారు. వారి బిడ్డలు కూడా బాధపడ్డారు. 1వ కూతురు 2వ కూతురు 3వ కుమారుడు కూడా వీళ్ళు ఇబ్బంది పడినారు ఇక్కడ.